పెరిబాబు కాస్త ఆగండి. ఏంటి నంబి? నంబి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నిజానికి నేను నీకోసం ఎదుగుతున్నాను. నా కోసమా? దేనికండి? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు నంబి, ఇంట్లోకెళ్ళి ఆ శివగామి గారి ముందు మాట్లాడదాం. పెద్దబాబు, నువ్వు వెళ్ళి వల్లిని తీసుకురా. పెరిబాబు, ఏంటి నంబి, ఏమైంది? వల్లికి ఒంట్లో బాలేదు. ఒంట్లో బాలేదా? అంటే తలనొప్పిగా ఉందంట, పడుకుంది. మీరేం కంగారు పడకండి. అబ్బా నంబి, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. పద, రావయ్యా, రా. పద. శివగామి గారు, శివగామి గారు, శివ, ఓహో, ఇక్కడున్నారా? రావయ్యా నంబియార్. శివగామి గారు, ఏమీ కాలేదు, మీరు కంగారు పడకండి. చిన్న విషయం మీ ముందు మాట్లాడితే బాగుంటుందని తీసుకొచ్చాను, అంతే, ఏమీ లేదు. శివగామి గారు, మీరిచ్చిన ఆ పక్కింటిని ఇప్పుడప్పుడే అమ్మే ఉద్దేశం లేదండి. మీ ఇష్టమని చెప్పాను కదా తారకం గారు. చెప్పారు, కానీ ఆ రిజిస్ట్రేషన్ ఎప్పుడని చెప్తే చేసేసుకుందాం. చెప్తాను. మీకు సెంటిమెంట్లు ఎక్కువ కదా. పోనీ మీరేమైనా డేట్ అనుకుంటే చెప్పండి, అప్పుడే మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయిస్తాను. నేనింకా చూడలే శివగామి గారు, చూసి చెప్తాను. ఆ అబ్బాయి నంబి, నువ్వేం కంగారు పడబాకు. ఇప్పుడప్పుడే నాకు ఇల్లు పడేసే ఉద్దేశమే లేదు. మీరున్నన్ని రోజులు అక్కడే ఉండండి. ఇదిగో నంబి, రెంట్ మాత్రం అకౌంట్ నెంబర్ ఇస్తాను, నెల నెల దాంట్లో వెయ్యాలి. తారకం గారు, అద్దె గురించి మాత్రం నంబిని అడగొద్దు. మీకెంత కావాలో చెప్పండి, నెల నెల నేనే మీ అకౌంట్లో వేయిస్తాను. అలా అంటారా? అలాగే. వద్దండి, మీరేం ఇవ్వకండి. నంబి, దీంట్లో ఏముంది, నేనిస్తాను, పర్వాలేదు. వద్దండి, మేముండే ఇంటికి మీరు అద్దె కట్టడం భావ్యం కాదు. దానికి నేను ఒప్పుకోను. ఇల్లు మీదైతే గుడి యజమానురాలుగా మీరేం చేసినా అందులో ధర్మం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇల్లు వారిది. ఇక అందులో ఉండాలా లేదా అనేది ఆలోచించుకోవాల్సింది మేము. నేను ఎలాగో ఎక్కడుండాలో ఒక నిర్ణయానికి వచ్చేశాను. నువ్వన్నదే కరెక్ట్. అప్పుడే భరణి అన్నని నీతో మాట్లాడించుంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగేదే కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, అన్న అయితే నిన్ను ప్రేమిస్తున్నానే చెప్పడానికి రాలేదు. మరి దేనికొచ్చాడు? భాస్కర్ గురించి చెప్పడానికి. అతను మంచివాడు కాదు టిప్పు. తార భాస్కర్కి ఫ్రెండ్ కాదు, లవర్. డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఇంత గొడవలో ఇప్పుడు నిశ్చితార్థం వాడితో అవ్వడం కోసం మీ మామ జాలి గుండెతో మీకున్న నీడను వాళ్ళ కాళ్ళ కింద పెట్టేశారు. మీ ఇంటిని వాళ్ళకి ఇచ్చేశారే. దేనికోసం ఇదంతా? అలాంటి వాడి కోసమా? మా వాళ్ళెంత తప్పు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. భాస్కర్ వాళ్ళది ఉన్నతమైన కుటుంబం, చాలా మంచి వాళ్ళని భ్రమపడుతున్నారు. వాడెంత చేస్తున్నాడని వాళ్ళకి తెలియట్లేదు. తెలిసేలా మనం చెప్దాం టిప్పు. పద, ఇప్పుడే వెళ్ళి అందరికీ అతని నిజ స్వరూపం చెప్పేద్దాం. పద టిప్పు. వాళ్ళి నీకేమైనా మతిపోయిందా? వాడి గురించి నిజం చెప్పడానికి ప్రయత్నించిన తారా పరిస్థితి ఏమైంది? దొంగని పట్టం కట్టి గెంటేశారు.
ఇప్పుడు నువ్వేగా చెప్పావు. ఏం మాట్లాడుతున్నావు టిప్పు? మనము తారా ఒకటేనా? ఒక్కటే అనుకునేలా చేస్తాడు వాడు. ఆ భాస్కర్ గురించి నీకు తెలీదు. మా వాళ్ళ దృష్టిలో వాడు చాలా మంచివాడిగా ముద్ర వేయించుకున్నాడు. వాడు చెప్పిందే వింటారు, మనం చెప్పింది పక్కకు తోసేస్తారు, వినరు. అలా అని మనం ముందే ఎందుకు అనుకోవడం? ఒకసారి ప్రయత్నిద్దాం. వల్లి, నీకు విషయం అర్థం కావట్లేదు. గాయత్రి పిన్ ఆల్రెడీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, భరణితో నాకు లవ్ ఉన్నట్టు అందరి ముందు చెప్పేసింది. నువ్వు వచ్చి లేదని క్లియర్ చేసి వెళ్ళావు కదా. అంటే అది ఏదేమైనా ఒకసారి లేదని చెప్పి వెళ్ళిన నువ్వు ఇప్పుడు భాస్కర్ గురించి చెప్తే నీ మీదున్న మంచి అభిప్రాయం కూడా నా నమ్మకం పోతుంది. వాళ్ళ దృష్టిలో భరణి కోసం నువ్వు అబద్ధం ఆడుతున్నట్టు ఉంటుంది. అందరి ముందు నువ్వు చెడవడం అవసరమా చెప్పు? విషయం చాలా దూరం వచ్చేసింది వల్లి. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇలాంటప్పుడు మనం వేసే అడుగు ఆలోచించి వేయాలి, తొందరపడకూడదు. ఇంతకీ ఆ భాస్కర్ ఎక్కడున్నాడు? ఎందుకు? టిప్పు, నువ్వు నన్ను ఎందుకు ఆపుతున్నావో కరెక్ట్ రీజన్ చెప్పడం లేదు. అనవసరంగా కంగారు పడుతున్నావు. మనకి వ్యతిరేకంగా ఏమీ జరగదు. ఆవేశంలో నువ్వు రాంగ్ స్టెప్ తీసుకుంటావని నేను ముందు కదులుతున్నాను. ఇది తొందరపాటి నిర్ణయం కాదు. ఆ భాస్కర్ గాడిని చొక్కా పట్టుకుని తీసుకెళ్లి పెద్దమ్మ గారి ముందు నిలబెట్టి నిజం మొత్తం చెప్పించేద్దాం. ఆవిడ వింటారు, అతను మెడ పెట్టుకుని గెంటేస్తారు. నాకంత నమ్మకం ఉంది. పద టిప్పు, వెళ్దాం పద. అయ్యో వల్లి, ఎందుకంత ఆవేశపడుతున్నావు? కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. ప్రశాంతంగా ఆలోచించే పరిస్థితి మనది. నీ జీవితం నాశనం అయిపోతుంది. ఇన్ని రోజులు నీ గురించి మాట్లాడి ఇప్పుడు నేనే సపోర్ట్ చేస్తుంటే రావే. సడన్ గా నీకేమైంది? వల్లి, ఇప్పుడు మనం మన పెద్దవాళ్ళతో మాట్లాడితే పనవ్వదు. పనవ్వాలంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అంత పని మాత్రం నువ్వు చేయకు. నా జీవితం నాశనం అవ్వకూడదంటే నాకున్న దారి అదే. నేను ఇక్కడ ఉండకూడదు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో. వద్దు టిప్పు, ఇబ్బంది పడతావు. ఇక్కడే ఉండు, ఏదో ఒకటి చేద్దాం. ఏమీ చేయలేం. చేయగలం. నువ్వు మాత్రం ఇలా ఆలోచించుకో. ఛ! ఇప్పటిదాకా నీకు చెప్పి నేనేం ఆలోచించి మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. వల్లి, కొంచెం మంచినీళ్ళు తీసుకురావా? వల్లి, సారీ వల్లి, నేను బాగా ఆలోచించాను. ఇంతకు మించి నాకు వేరే మార్గం కనిపించట్లేదు. ఏమీ అనుకోకు. ఏమైంది టిప్పు? టిప్పు! ఏ! టిప్పు! 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 పడిపోయింది, రింగ్ పడిపోయింది. ఇప్పుడు రిలాక్స్డ్గా ఉందిరా. ఇక త్రిపుర నాది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరింత హ్యాపీ మూడ్లో మాకు పార్టీ లేదా మామా? బయట ఇస్తున్నారు కదరా, అది మందే. పప్పనం కాదురా మాకు కావాల్సింది. మరి బాటిల్ బావా. ఇక్కడ ఏరా? వద్దు, ఎవరన్నా చూస్తే బాగోదు.